రాజమండ్రి చెప్పను కేటీఆర్ నుంచి చౌరస్తాలు నిల్చొని ఇక రాజమండ్రి నగర్లో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించమని చెప్పను లేకపోతే రేవంత్ రెడ్డి గారి నుంచి ఇన్ని ఇందిరా మిల్లు కట్టినాము 2 ఏళ్లలో అని చెప్పను అలా కట్టిరా ఏమైనా మారిందా మూత్రాల వాసన చెప్తే ఇంకేం మారలేదు హైదరాబాద్ లో ఏమైనా మారిందా అంటే ఏ చౌరస్తా చూడు చెత్త కంపులు వస్తే ఏం మారలేదు కేటీఆర్ మాట్లాడమంటే ఏసీ హాల్లో కూర్చొని మొత్తం మారిపోయింది హైదరాబాద్ మొత్తం బంగారు తుప్పుడు అయింది అంటాడు అయిందా తమ్మి కొలు వచ్చిందా ఏం చదువుకున్నాం డిగ్రీ చదువుతున్నాడు డిగ్రీ చదువుతలేదు ఇంజనీరింగ్ చదువుతలేదు సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేద్దామంటే లేదు ఆఖరికి కానిస్టేబుల్ కొలువులకి నోటిఫికేషన్ ఇస్తే లైన్ రాయమంత్రి నగర్కి వెళ్ళి యూట్యూబ్ కూడా దాకా లైన్ వస్తుందా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఆ లైన్లలో నిల్చుంది ఎందుకేయాలి అలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేమో ఒకసారి గట్టిగా చెప్పాలి మనం గజేంద్ర గారు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా నువ్వు టీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంతమంది అడుగుతుంది మీకు ఎవరికైనా ఉందా కాంగ్రెస్ ఓటు పడుతుంది నమ్మిక ఉందా రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ మళ్ళా 20 ఏళ్లు మీరు ఇంటికి దూరం బంగారం ఇస్తే కూడా వాడు చెయ్యి కోటేయాడు ఆ చెయ్యి భస్మాసులు అస్తమైంది అయిందా లేదా చెయ్యి భస్మాసులు అస్తమైంది రేవంత్ రెడ్డి పాలనలో మనం ఎవ్వరమేమనద్దు బీసీ రిజర్వేషన్ అని బొచ్చలు కొట్టుకున్నారు మొన్న బీసీ మంత్రి బిడ్డ చెప్పింది ఎన్ని బూతులు తిట్టిందా చెల్లె ఇన్నరా ముఖ్యమంత్రి ఏమో 42 రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీకి వచ్చి చెప్పిండు ఇక చెల్లె చెప్పింది ముఖ్యమంత్రి మా అమ్మ మీద కుట్ర చెప్తున్నాడు ముఖ్యమంత్రి అని కూడా అనలేదు రేవంత్ రెడ్డి అన్నది పేరు పెట్టి అన్నదా రేవంత్ రెడ్డి కుట్ర చెప్తుండన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండన్నది శివధర్ రెడ్డి మా ఇంటికి పోలీసులను పంపిండన్నది దీని వెనకాల ఎవరున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అన్నది అన్నదా లేదా మా జిల్లా వేము నరేందర్ రెడ్డి మమ్మల్ని తప్పుతున్నాడు అన్నది ఇక మనకి ఇంతమంది కలిసి ఓ బీసీ బిడ్డను తప్పుతున్నారని రఘునందన్ రావు అంటే ఏదో కక్షతోటి చెప్పిండు అనుకోవాలి చెప్పింది ఎవరు కాంగ్రెస్ మంత్రి చిన్న మంత్రి కాదు పెద్ద మంత్రి చానేళ్ల కింద మంత్రి అయింది అక్క అవునా ఓ బీసీ బిడ్డ వాళ్ళ బిడ్డ వచ్చి రోడ్డు మీద పంచాలని చెప్పింది ఇక మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఏమొస్తుంది పేరుకు బీసీలకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఉంటాడు ఊర్లకి బస్తీలకు వచ్చినప్పుడు అడగాలి బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన నీకుంటే ముందుగానే 100కి 42 మంత్రి పదవులు బీసీలకి ఇవ్వని అడగాలి బీసీ బిడ్డలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాంగ్రెస్ పాలన మనం ఎవరైనా వేయకపోతే 5 ఏళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ల దాకా బంగాళాఖాతంలో పడితే తప్ప కేవలం కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళే మంత్రుల మధ్యన సైన్యత లేదు వాళ్ళకే సఖ్యత లేదు ఒక మంత్రి ఇటు మాట్లాడతాడు ఒక మంత్రి అటు మాట్లాడతాడు మొన్న మంత్రితో మాట్లాడితే చెప్తున్నాడు 2-3 మంత్రులు మొత్తం సంచులు ఎత్తుకపోతున్నారు అంటాడు ఏమెత్తుకపోతున్నారు ఆడికి పోతున్నాయి మొత్తం ఖమ్మంకి అడిగే ఆంధ్ర బార్డర్కి అవతలిపోతున్నాయి ఇవాళ ఇది కాంగ్రెస్ పాలన ఇంకొన్ని సంచులు విమానంలో ఢిల్లీకి పోతున్నాయి తప్పితే ఇంకెడికి పోతలేవు ఏమైనా మారిందా గరీబ్ వాళ్ళ బతుకు 22 నెలలలో అంటే రాజమండ్రిలో ఒక్కలని చెప్పాను మా బతుకు మారింది కాంగ్రెస్ పాలనలో అని చెప్పి కేసీఆర్ అంటారు మొన్న చెప్పిండు ఫామ్ హౌస్కి వెళ్ళి ఏమని కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లకు ఇస్తుంది అని చెప్పిండు ఎవరికిచ్చింది కాంగ్రెస్ ఎవరికిచ్చింది రౌడీ షీటర్లకు ఇచ్చిందని నేను చెప్పలేదన్ను ఆయనతో నన్నలేరు మీరు ఎవరు చెప్పారు తెలంగాణ బాబు పొద్దుకి దాకా చెప్పిండు కేసీఆర్ చెప్పిండు పొద్దుకి బాబుకి చెప్పిండు ఏమని కాంగ్రెస్ ఒక రౌడీ షీటర్ కి సీట్ ఇచ్చింది సిగ్గునే లేదని అడిగాడు కేసీఆర్ అబ్బా మంచిగా మాట్లాడండి కేసీఆర్ అంటున్నాడు 2 రోజుల తర్వాత చూసినా అలా కొడుకు గిట్ల దగ్గర కూర్చున్నాడు ఎవరి కోసం ఇంకో రౌడీ షీటర్ జాయిన్ చేసుకోవడం కోసం పేరు సల్మాన్ ఖాన్ ఏం పేరు సల్మాన్ ఖాన్ ఎన్ని కేసులు ఉన్నాయి కేటీఆర్ కే తెలిసి ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద పీడీ యాక్ట్ ఉన్నది కేసులు పెట్టారు రౌడీ షీట్ ఉన్నది ఇక సల్మాన్ ఖాన్ వచ్చే కంటే ముందు 25 మంది వచ్చారు దరుగురి అన్నొత్తున్నాడు అన్నెంతున్నాడు ఇంత అంటున్నాడు వాడంతా వీళ్ళు 25 మంది వచ్చి జరుగురు అని జరుపుతారు టీవీలో చూసినా నేనేం చూడలే దగ్గరికి వీడు షటాక్ లేడు వీడేసేమంటుడు జై పాలస్తీనా అంటుండు ఆడుందా మేడం ఆడుందా ఏ దేశంలో జై పాలస్తీనా అన్నది పక్కన కూర్చోబెట్టుకొని కేటీఆర్ చెప్తాడు హైదరాబాద్ ని మంచిగా చేస్తాం ఏం మంచిగా చేస్తారా భయ్ నువ్వు అధికారంలో ఉన్న 10 ఏళ్లు
నీ వెనకాల జరిగినటువంటి అసదుద్దీన్ అక్బరుద్దీన్లు ఇలా ఎవరి సంకల్పం వచ్చారు? అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పార్లమెంట్ లో ప్రమాణం చేసి జై పాలస్తీనా అంటాడు. ఒక పాలస్తీనా అన్నాడేమో రేవంత్ రెడ్డి వెనకాల పోతున్నాడు, ఇంకో పాలస్తీనా అన్నాడేమో కేటీఆర్ వెనకాల పోతున్నాడు. జై శ్రీరామ్ అన్నారు, జై భారత్ అన్నారు, యోగి శ్రీనివాసరావు. ఈ దేశం బాగుండాలంటే ఇక ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, భావి తరాలలో యువత మంచిగా బతకాలంటే ఎవరు కొట్టేయాలి? ఎవరికి వేయాలి? ఎందుకు వేయాలి? ఎవరిని చూసేయాలి? ఎవరిని చూసేయాలి? ఎవరిని చూసి ఆయన ఏ దేశంలో కాలు పెడితే ఆ దేశం అధ్యక్షుడు విమానాలకు వచ్చి కొన్ని దగ్గరలో అయితే శాస్త్రంగా దండం పెడుతురా, ఇలా పైసలు ఇస్తే కూడా పెడతలేరు, ఇలా పైసలు ఇస్తే కూడా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళకి పెడతలేరు. మంత్రి పదవి ఇస్తేనే చెల్లె నోటికి వచ్చిన కూతురు తిట్టిందా తిట్టలేదా? మోడీ గారు ఏ దేశానికి పోయినా ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్తున్నట్టు భారతీయుల గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు కాదన్నా. పొద్దుగాల టీఆర్ఎస్ అంటాడు, పొద్దుకి రేవంత్ రెడ్డితో ఫోటో దిగుతారు, జై కాంగ్రెస్ అంటారు. ఎమ్మెల్యేలు ఉత్తుతారు కాదన్నా. బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా, ఇద్దరు గెలిచినా, ముగ్గురు గెలిచినా, 8 మంది గెలిచినా ఎట్లున్నారంటే అమ్ముడు పోకుండా నికాల్సై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ వచ్చింది. వేరే పార్టీలకు ఇంతమందిని జమ చేసి మీటింగ్ పెట్టి 3 కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని సీసాలు ఖాళీ అవుతుండేనో, ఎన్ని గ్లాసులు వదులుతుండేనో నాకంటే ఎక్కువ మీకే ఎరుక. అవునా? అన్నం పెట్టినా పెట్టకుండా, అటుకులు పెట్టినా పెట్టకుండా నమ్మిన జెండా కోసం తిరిగే ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎవరంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. చాలా మంది జూబ్లీ హిల్స్ కు ఇన్ఛార్జ్ అంటే రాగన్నా ఎట్లా గెలుస్తారు? జూబ్లీ హిల్స్ లో వాళ్ళు 1,00,000 ఉన్నారట కదా అంటారు. అరే వాళ్ళు 1,00,000 ఉంటే మనం ఎన్ని లక్షలు ఉన్నాం? ఎంతమంది ఉన్నామే? అరే 1,00,000 ఉన్నోడికి వెళ్తారా? 3 లక్షలు ఉన్నోడికి వెళ్తారా? ఎవరు ఉండాలా మనకు పౌరుషం ఉందా? గట్టిగా చెప్పు. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? కమలం గుర్తు గెలిస్తే మనం ఈ దేశంలో ఉంటాం. ఒకవేళ పొరపాటున కారు గెలిచిందనుకో, వాడిగా జరుగు అనుకుంటే చిట్కనేలంటున్నాడు వచ్చి పాలస్తీనా జెండాలు పెట్టిపోతాడు బంగ్లాల మీద. అవునా? అప్పుడు అవునా కదా? వీరికే లవ్ చేయాలని మో చేయాలని ఎంత అన్యాయం జరుగుతుందో మన దేశంలో ఒకసారి ఆలోచించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేకపోతే ఈ పాటికి దేశాన్ని ముక్కలు చెక్కలు చేసుకుని కుట్రదారులు కుతంత్రాలు చేసి, అందుకని గర్వంగా చెప్పుండ్రి ఆయన ఇండియన్ అని చెప్పుండ్రి. కారోడో చెయ్యోడో వస్తే ఓటుకు చెప్పుండ్రి. మరి నీ చెయ్యికెత్తని భస్మాసుడు వస్తారా? ఓటేసినందుకు శివుడు ఎవరికి వరం ఇచ్చిండు? శివుడు ఎవరికి వరం ఇస్తాడు? భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు వెనుకడికి పెద్ద తపస్సు చేస్తాడట. శివుడు జన బోరా శంకరుడు. అరే ఈ భక్తుడు నా కోసం బాగా పెద్ద త్యాగం చేసి పూజలు చేసి తపస్సు చేస్తున్నాడు, ఏం కావాలన్నా భక్తుల దగ్గర పోదామని పోయిందంట. పోతే భస్మాసురుడు చెప్పిండంట, సార్ నేను ఎవరిని నెత్తి మీద చెవి పెడితే వాడు ఏం కావాలి? ఏం కావాలి? ఈ చెయ్యి కూడా కసుంటుంది. చెయ్యి కోటేసిరు అనుకో, వేసిన నెత్తి మీద వెళ్తాడు. పోనీ శివుడు అనుకున్నాడు, పాప వీడు మంచోడు, రాక్షసుడైన శాంతిసేప నుంచి తపస్సు చేస్తున్నాడు, వీరికి ఈ వరం ఇద్దామని ఇచ్చిండు. కళ్ళు దర్శనం అయిపోయింది, వరం సక్సెస్ అయింది. ఏం చేయాలి? శివుడా నువ్వు ఇచ్చిన వరం కరెక్ట్ ఉందా లేదా? మరి నా ముంగటైతే ఎవరు కనబడతలేరు. ఎవరు కనబడుతున్నారు? నువ్వే కనబడుతున్నావు. కాబట్టి నీ నెత్తి మీదనే చేయి పెడతానన్నట్టు భస్మాసుడు. అట్లుంది కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ భస్మాసుడు వస్తాను తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, మా అంబర్పేట నాయకులు, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పార్లమెంట్ కాబట్టి 100% నవంబర్ 11వ తారీఖున మీ ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే మీరు ఎట్లా తిరిగి పనిచేస్తారో అంతే గొప్పగా పనిచేయాలి. పెళ్లి కొడుకు ఎవరు? కమల గుర్తు. పెళ్లి కొడుకు ఎవరు? సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? గుర్తేంటిది? గుర్తేంటి? పెళ్ళన్నాడు పువ్వు దొరికినా దొరకకున్నా పని వేయాల్సిందే, వాడవాట తిరగాల్సిందే, లగ్నం చేయాల్సిందే, గెలిపియాల్సిందే. గెలిపిస్తే చేతులు ఎత్తుడి. మరి ఎంత రోజులు ఎత్తుతలేరు? ఏమో గిట్టెత్తుతుడు అంటే డౌట్ ఉందా? డౌట్ ఉందా? డౌట్ లేకపోతే
గట్టిగా చూడి కమలం గుర్తుకే కమలం గుర్తుకే కమలం గుర్తుకే సీరియల్ నెంబర్ 1 మీద ఓటేసి లంకాల దీపక్ రెడ్డి గారిని నవంబర్ 11 రోజు గెలిపిమని ఇంటింటికి తిరిగి పనిచేద్దామా గెలిపిద్దామా గట్టిగా నమ్మకంలో పోతున్నామా అన్న గెలుస్తామంటావా మనమే గెలుస్తాం ఎవరు గెలుస్తారు మనమే గెలుస్తాం ఎందుకంటే మనం జై శ్రీరామ్ అనేటోళ్ళం ఈ దేశం నాది అని చెప్పేటోళ్ళం ఈ దేశంలో ఉండేటోళ్ళందరూ సలంగా ఉండాలని కోరుకునేటోళ్ళం మనం వాడు జై పాలస్తీనా అంటాడు జై పాకిస్తాన్ అంటాడు మనం ఎవరికి ఉండాలనేది మనం ఆలోచించుకోవాలి ఎటుండాలి ఇటే ఉండాలి లక్ష ఉండాలి వాళ్ళందరూ ఒకటేరు మరి 3 లక్షలు ఉండాలి ఒకటి చేయాలా వద్దా ఎవరు చేయాలి మీరు ఉండాలనే చేయాలి ఇంకెవరు వస్తారా ఢిల్లీకి అని నీ మీద మోడీ గారికి అమిత్ షా గారికి బాగా విశ్వాసం ఉంది అదే దుబ్బాకలో గెలిపించాడు పల్లెటూర్లలో ఈయన పట్నంలో గెలిపారా అంటారు ఎవరికి కాదు పోయేవాళ్ళ దగ్గరకు వచ్చి అది ఆరంభం కొడుతుంది మీటింగ్ డిస్టర్బ్ చేద్దామని చెప్తుంది ప్రశాంతంగా ఉండరు ఏం కాదు లక్షలు ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు అవుతామంటారు మరి 3 లక్షలు ఉన్న వాళ్ళు ఐదామా 2 ముచ్చట్లే చెప్పుర్రి అక్కడ లక్ష ఉన్న వాళ్ళు ఒకటైతారట మన ఇళ్ళని గతం పెడతారంట 3 లక్షలున్న మనం ఒకటైదామా వద్దా ఇదే చెప్పిరండి ఎందుకంటే ఎక్కువ కొట్లాడకు వీలుంటే దండం పెట్టుకుని పాంప్లెట్ పెట్టుకుని కమలం గుర్తు కడుపులో తెలబెట్టుకుని వాళ్ళు ఇంకా ఆడబిడ్డలు కనబడితే అవ్వ నీ బిడ్డ మంచిగా ఉండాలంటే నీ బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఎవరు కొట్టేయాలి నీ బిడ్డ మీద అట్టే చెప్పిపోతున్నక్క నువ్వు కమలాన్ని ఓడగొడితే రేపు నీ బిడ్డ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పాలి చెప్పాలా చెప్తావా పనిచేస్తావా 11వ తారీఖు దాకా డౌట్ ఉందా ఎవరికైనా నాకైతే డౌట్ లేదు చాలా మంది నన్ను అంటారు ఏమున్నాడో రఘునందన్ ఎట్ట గెలుస్తారని ఎట్ట గెలిచినాం దుబ్బాకలా తప్పుడు వినొచ్చింది అప్పుడు వినలేదా అప్పుడు ప్రగతి భవన్కి వచ్చింది తప్పుడు ఇప్పుడు ఎడికి నిలబడాలి తప్పుడు దారుసలంకి నిలబడాలి యాడికి నిలబడాలి ఎందుకంటే నేను ఇంతకుముందు యాడికెళ్ళి పోటీ చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ కి పోటీ చేస్తున్నాడు ఇంతకుముందు యాడికెళ్ళి చేసిండు ఎంకెళ్ళి చేసిండు ఎంఐఎం మీరు ఎందుకు పోటీ చేస్తలేదు వాళ్ళ కాంగ్రెస్ కు బదలిచ్చింది ఎడిచ్చింది బదలిచ్చింది టీఆర్ఎస్ లో పరిస్థితి కాంగ్రెస్ లో పరిస్థితి అందుకని వానల దాదాపు 2.5-3 గంటలు నాతో పాటు పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి న్యాయమతి నగర్ లో కనబడ్డ ప్రతి అక్కను చెల్లెను మోటివేట్ చేసినటువంటి మీకందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ అయిపోయింది మా డ్యూటీ అని ఎక్కడో అక్కడ పోవద్దు మన డ్యూటీ ఎప్పుడైతుంది 11వ తారీఖు రోజు సాయంత్రం బాలడు బాక్సులు తాళం వేసేదాకా ఎవరుండాలి కాపలా ఎవరుండాలి మనమే ఉంటాం మనమే గెలుస్తాం 15వ తారీఖు నాడు జులుస్కి మళ్ళీ కలుగుతామా ఆ రోజు ఈ ఆరెళ్ళు ఈ తప్పకాయలు ఇవన్నీ ఎవరికి వేలాలి జై హింద్ జై భారత్ అప్పుడు ఏమైపోతే రావాలి